ఎవరు విద్యాశాఖ మంత్రి? పోయిన 10 ఏళ్లుగా విద్యాశాఖ సర్వనాశనమైందయ్యా బాబు. దీన్ని మార్చే ప్రయత్నం చేయండి. బలహీన వర్గాల పిల్లలకి, పేద ప్రజలకి, ఆ పిల్లలకి చదువుని అందించే ప్రయత్నం చేయండి. ఒక తరాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే తెలంగాణ బాగుపడుతుంది. ఒక ఆయన బంగారు తెలంగాణని బొందరగడ్డ చేసిండు. ఇంకొక ఆయన ఇప్పుడు ఈయన విజన్ 2047 అని ఈయన అదే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యాశాఖ మంత్రి ఎవరు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి, ఆయన దగ్గరనే ఉన్నది. కన్సర్న్ మినిస్టర్ లేడు దీనికి కనీసం. మరి ఎందుకు పెడతలేరు ముఖ్యమంత్రి గారు ఇది విద్యాశాఖ మంత్రి అని? ఏమైంది విద్యాశాఖకి? నేనున్నా కదా, నేను రివ్యూలు చేస్తున్నా కదా అంటాడు. మరి అన్నీ మీ దగ్గరనే పెట్టుకోండి. మొత్తం 18 19 ఉన్నాయి కదా, మొత్తం మీ కిందనే పెట్టుకుంటే అయిపోతుంది కదా. హోంశాఖ మీరే, విద్యాశాఖ మంత్రి మీరే, మున్సిపల్ శాఖ మీదే. ఇంకా మొన్న ముగ్గురికి ఇచ్చేదాకా వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మీ దగ్గరనే ఉండే. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఇది. విద్యార్థులు 4 ఉంటే 4 టీచర్లు ఉన్నారట. ఒక్కొక్క దగ్గర విద్యార్థులు 300 మంది ఉంటే 2 టీచర్లు ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇటు ఆదిలాబాద్, గద్వాల్ ఇటు సైడ్ పోదాం, చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. మరి ఈ టీచర్లని ఈ విద్యార్థులని బేస్ చేస్తూ ఉన్న టీచర్లని సరిగ్గా సెట్ చేయాలి కదా అందరినీ. మరి ఎందుకు ఆ ప్రయత్నం జరగలేకపోతున్నది? ఎందుకు జరుగుతలేదంటే రివ్యూలు లేవు. అసలు ఏం జరుగుతున్నదో కనీసం అడిగేటోడే లేడు, కనీసం రివ్యూ చేసేటోడు కూడా లేడు.